బ్యాక్ న్యూస్. ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ 3 జిల్లాల్లో ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించనున్నారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కాసేపట్లో నిజామాబాద్కు వెళ్లనున్న సీఎం మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాల, సాయంత్రం 4 గంటలకు కరీంనగర్లో ప్రచారం నిర్వహిస్తారు. అభ్యర్థి నరేందర్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించనున్నారు. కాగా రేపటితో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇక మంచిర్యాల సభ ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచార సభలలో పాల్గొనున్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల జిల్లాలో కూడా ఈ సభలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సభలలో కూడా పట్టభద్రులను ఉద్దేశించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిండు. ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కావచ్చు ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా ముందుకు సాగుతున్నది. ఇప్పటికే కూడా ప్రచారాలలో కూడా ముఖ్యంగా మంత్రులందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో పాటు మంత్రులందరూ కూడా పాల్గొని ఇప్పటికే కూడా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాలలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కూడా దాదాపు 12,000 మంది పట్టభద్రులను ఈ సభకు తీసుకురావడం దానికి కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు సభను సక్సెస్ చేయడానికి కూడా కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో కూడా కసరత్తు చేస్తారు. 30,000 మందిని కూడా ఈ సభకు తరలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. ఏదైతే సభకు సంబంధించి కూడా ఇప్పటికీ కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఈ ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పటికే కూడా ప్రధాన పార్టీలు అన్నీ కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అదేవిధంగా కూడా బీఎస్పీ పార్టీలు కూడా ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా ఏదైతే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరపున కూడా ముఖ్యమంత్రి ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీలో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏదైతే సభలలో కూడా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కూడా ఏదైతే సభా ప్రాంగణాలన్నింటిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా పూర్తి స్థాయిలో కూడా క్షుణ్ణంగా కూడా ఏదైతే తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో కూడా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి కూడా పూర్తి స్థాయిలో కూడా కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి కూడా ఏదైతే సభలలో పాల్గొన్న నేపథ్యంలో సభలను సక్సెస్ చేయడానికి కూడా ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ అయితే తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా మరికొన్ని గంటలలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ పట్టభద్రుల సభలలో పాల్గొని ప్రసంగించనున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.